మారు మనసు పొందుదామన్న తలంపు కూడా అట్లా దేవుడు చెప్పాడు. నువ్వు మంచి క్రియలు చేస్తే నువ్వు ఆశీర్వదించబడవా, వర్తిల్లవా, పాపము నీ వాకట పొంచి ఉన్నది, అది నిన్ను ఏలుతుంది అన్నప్పుడు అసలు మనోనేత్రాలు తెరవబడి దేవుని పాదాలు పట్టుకుని క్షమాపణ అడుకోవాల్సిన ఫోన్ చేసి దేవుని మీద కోపంతో, తమ్ముని మీద కోపంతో తమ్మునే చంపాలనుకుని పొలంలోకి వెళ్ళి ఒకరోజు కాపు కాసి తమ్ముని చంపేశాడు. తను అనుకున్నది చేసేసాడు, కానీ దేవుడు అనుకున్నది మాత్రం చేయదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అడుగుతున్నాడు, కయ్యను నీకు ఎప్పుడు అక్కడానికి ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఛాన్స్ ఇస్తున్నాడు దేవుని పిల్లలకి. నీ తప్పు నువ్వు తెలుసుకొని మారు మనసు పొంది క్షమాపణ పొందుకొని దేవుని పాదాల దగ్గరికి వచ్చి నీతిమంతుడుగా బ్రతకాలని దేవుడు ఎంత ఘోర పాపులైనప్పటికీ క్షమించే మనసు కలిగి నీకు ఒక అవకాశం ఇస్తాడు. కయ్యనికి అవకాశం ఇచ్చాడు. దేవుడికి తెలియదు అది ఏ పిల్ల చెప్పింది.